కాణిపాకం నుండి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో అరగొండ గ్రామంలో శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఈ క్షేత్రంలోని సంజీవరాయ పుష్కరిణి చాలా ప్రాముఖ్యమైనది. ఈ పుష్కరిణిలో నీరు సేవిస్తే ఆ నీటిలో వనమూలికల ప్రభావంతో వ్యాధులు నయం కావడమే కాకుండా మనోవాంఛలు కూడా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. త్రేతాయుగంలో రామరావణుల మధ్య జరిగిన యుద్ధం అందరికీ తెలిసిందే కదా. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు బాణాలకు లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అప్పుడు లక్ష్మణుడు మరణించాడని రాముడు చింతాక్రాంతుడవుతాడు. అప్పుడు సంజీవని మొక్క తెచ్చి లక్ష్మణుడికి వాసన చూపిస్తే స్పృహ వస్తుందని చెబుతారు. సంజీవనిని తేవడానికి ఆంజనేయ స్వామి బయలుదేరతాడు. సంజీవని పర్వతం చేరతాడు. అయితే సంజీవని మొక్క ఎక్కడుందో తెలియక పర్వతాన్నే పెకిలించి తీసుకువెళ్తాడు. అలా ఆంజనేయ స్వామి ఆ పర్వతాన్ని తీసుకెళ్తుండగా అరకొండ విరిగి పెలపెలా రాలడంతో నేల మీద పడింది. ఆ కొండపడిన ప్రాంతంలోనే అర్ధగిరి అనే గ్రామం వెలిసింది. ఆ గ్రామమే అరగొండగా మారిందని చెబుతారు. అలా ఆంజనేయ స్వామి వారి చేతి నుండి జారిపడ్డ అరగొండలో వనమూలికలతో నిండిన సంజీవరాయ పుష్కరిణి సహజ సిద్ధంగా ఏర్పడింది.